దేశవ్యాప్తంగా 2 దశల్లో కులగణన చేపట్టాలని చెప్పి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే వచ్చే ఏడాది అక్టోబర్ 1 నుంచి తొలి దశ కులగణన చేపడుతుంటే 2027 మార్చి 1 నుంచి రెండో దశ కులగణన అనేది ప్రారంభం కాబోతుంది. అయితే మన దేశంలో బీహార్ రాష్ట్రంలో తొలిసారి కులగణన చేపట్టగా ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకతో పాటు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా కులగణన చేపట్టారు. ఇదంతా కూడా తప్పుల తడకగా ఉందని ప్రభుత్వం తరపున వచ్చిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఏది చెప్తే అది రాసుకున్నారని చెప్పి ఇక్కడ ప్రధాన ఆరోపణ ఒకటి తెరపైకి వచ్చింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఈ కులగణన పైన ఆ పార్టీకి చెందినటువంటి బీసీ నేతలే బహిరంగంగానే విమర్శలు కూడా ఎక్కుపెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే మరోవైపు ఈ కులగణనతో ప్రధానంగా అన్ని కులాల వారికి వారి జనాభా ప్రకారం రాజకీయ ఆర్థిక ఉద్యోగ అవకాశాలు దక్కాల్సిందే అని చెప్పి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే తాజా విస్తరణలో కూడా మంత్రివర్గంలో ఇప్పుడు చేసినటువంటి ఏదైతే ముగ్గురు మంత్రులను తీసుకున్నారో దాంట్లో బీసీలకు సముచిత స్థానం దక్కలేదు అనే ఒక అభిప్రాయాలు కూడా తెరపైకి వచ్చాయి. అయితే గతంలో ఏం జరిగింది అనేది మనం ఒక్కసారి మాట్లాడుకుంటే దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దళితులు గిరిజన వర్గాలపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అంటే ఈ 10 ఏళ్లలో బీసీ నినాదాన్ని అనేది మెయిన్గా తెరపైకి తీసుకొచ్చింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతి బహిరంగ సభల్లోనూ కార్నర్ మీటింగుల్లోనూ మాట్లాడుకుంటూ బీసీ కులగణనపైనే ప్రధానంగా మాట్లాడుతూ కులగణన అనేది భారత సామాజిక ఆర్థిక పరిస్థితికి ఎక్స్రే వంటిది అని చెప్పి ఆయన మాట్లాడారు. ఇక విద్యా ఉద్యోగాలు రాజకీయంగా తగిన అవకాశాలు రాలేదని కూడా గతంలో ఆయన ఆ విధంగా మాపోయారు కూడా. అయితే ఇండియా కూటమి కనుక అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేయిస్తామని కూడా ప్రకటించారు. సరే, కాలం కలిసి రాలేదు వాళ్లకు. కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలు ఇండియా కూటమి అధికారంలోకి రాలేకపోయింది. అయితే అనంతరం లోక్సభలో ప్రతిపక్ష నేత హోదాలో మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ ఈ సభలో కులగణనపై తీర్మానం చేయించి తీరుతామని చెప్పి ఒక ప్రతిజ్ఞ చేశారు. మరోవైపు తాము అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో బీసీ గణన చేయించామని చెప్పి బీజేపీ కూడా తన రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే తెలంగాణలో కులగణన చేసి మైలేజ్ పొందింది కాంగ్రెస్ పార్టీ అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కూడా కులగణన పైన క్యాబినెట్లో ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధి చూపకపోవడం మరో ఎత్తుగా మనం చెప్పుకోవాలి. రిజర్వేషన్లు అనేవి కేవలం విద్యా ఉద్యోగాలకే పరిమితం కాదు, రాజకీయాల అవకాశాల్లో కూడా తగిన వాటా కల్పించాల్సిందే. కానీ తెలంగాణలో ఇది లోపించింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో బీసీ జనాభా నిర్ధారించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కులగణన చేపట్టింది. రాష్ట్రంలో బీసీ కులాల వారు 56% ఉన్నారని చెప్పి అదే కులగణనలో వాళ్ళే తేల్చారు. ఈ లెక్క ప్రకారం చూస్తే కనుక రాష్ట్ర క్యాబినెట్లో మంత్రి పదవుల కేటాయింపు అనేది దాని ప్రకారమే జరగాలి. తెలంగాణలో ముఖ్యమంత్రి సహా మొత్తం 18 మంది మంత్రులు ఉండగా ఈ లెక్కన వాటిలో కనీసం 9 బీసీ కేటాయింపులకు అంటే బీసీ కులాలకు కేటాయించాలి. కానీ బీసీలకు తగిన వాటాపై గొంతు చించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాత్రం 3 అంటే 3 మంత్రి పదవులను బీసీలకు అప్పచెప్పింది. అందులోనూ ఒకరికైతే ప్రాధాన్యం లేని శాఖను కూడా కేటాయించి అక్కడితో మమ అనిపించింది. పైగా బీసీలకు పెద్ద న్యాయం చేసినట్టు ఇప్పటికీ కూడా ఊరు వాడ వాళ్ళు డప్పులు కొట్టుకుంటున్నారు అనే విమర్శలు కూడా ఇతర పార్టీలు ప్రతిపక్ష బీఆర్ఎస్ కావచ్చు బీజేపీలు కూడా తెరపైకి తీసుకొస్తున్నాయి, ఆరోపణలు కూడా చేస్తున్నాయి. ఇక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రభుత్వం కులాల లెక్కలు తేల్చేందుకు బీసీ కమిషన్ ఒకటి ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ శాస్త్రీయ పద్ధతిలో సమగ్రంగా సర్వే చేసి నివేదికను కూడా సమర్పించింది. ఇందులో రాష్ట్ర జనాభాలో సగానికి పైగా అంటే దాదాపుగా 56% వరకు బీసీ కులాల వారే ఉన్నారని చెప్పి వాళ్ళే తేల్చారు. వారి జనాభా ప్రకారం రాజకీయంగా ఆర్థికంగా న్యాయం జరగడం లేదనే వివరాలను బట్టి ఇక్కడ మనకు వెల్లడవుతుంది. ఎక్కడి దాకో ఎందుకు, తెలంగాణ అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో బీసీ కులాలకు చెందిన వారు 19 మంది మాత్రమే. అదే సమయంలో కేవలం 3 లక్షల జనాభా ఉన్న వెలుమ కులం నుంచి 13 మంది ఎమ్మెల్యేలుగా ఉండడం అనేది ఇక్కడ మనం నిర్ణయించుకోవాలి. ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత సంఖ్యలో ఆ కులం ఎమ్మెల్యేలు అనేది ఎప్పుడు కూడా లేరు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు చెందిన కులం కావడంతో కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ పార్టీలు పోటీ పడి మరి ఆ కులాన్ని హక్కున చేర్చుకున్నాయి అనే ఒక విమర్శలు కూడా ఉన్నాయి. ఇక తెలంగాణ మొత్తం జనాభాలో 5% వరకు రెడ్డి కులం వాళ్ళు ఉన్నారని చెప్పి ఒక అంచనా ఉంది. ఇక అసెంబ్లీలో ఇప్పటికే 43 మంది రెడ్డి కులం వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉంటే దాంట్లో 4 మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ఆర్ఎండ్బి మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానీ, ఇలా 4 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఇప్పుడు క్యాబినెట్లో కీలకమైన పోస్టులో ఉన్నారు. ఇక 19 మంది బీసీలలో గౌడ కులం నుంచి 4, మున్నూరు కాపు నుంచి 3, పద్మశాలీల నుంచి 2, ఒకరు చొప్పున రజక, గంగపుత్ర, బొందిలి, ముదిరాజ్, లోధా, ఆర్య మరాఠీ, యాదవ, కుర్మ, పెరికకు చెందిన వాళ్ళు ఒక్కొక్కరున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి చూసుకుంటే కనుక కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ కానీ, వాకిటి శ్రీహరి కానీ, రాజ్ మక్కాన్ సింగ్ కానీ, ఆది శ్రీనివాస్, వీరపల్లి శంకర్ కానీ, బీర్ల ఐలయ్య కానీ మాత్రమే ఇక్కడ మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలోనూ 3కి మాత్రమే రేవంత్ రెడ్డి క్యాబినెట్లో బెర్తులు దక్కాయి. ఇక బీఆర్ఎస్ నుంచి గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలలో చూసుకుంటే ప్రకాష్ గౌడ్, దానం నాగేందర్ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీ జెండా అయితే కప్పుకున్నారు. దీంతో ఆ సంఖ్య ఇప్పుడు 9కి పెరిగింది. ఇక ఈ సంఖ్యను అలా పక్కన పెడదాం కాసేపు. ఈ సంఖ్యను పక్కన పెడితే జనాభా ప్రకారం చూసుకుంటే క్యాబినెట్లో కనీసం 9కి తక్కువ కాకుండా బీసీలకు మంత్రి పదవులు కేటాయించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది అని చెప్పి బీసీ మేధావులే ఇక్కడ గుర్తు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక తెలంగాణ సచివాలయంలో కూడా మాట్లాడుకుంటే కార్యదర్శుల పోస్టుల్లో కూడా బీసీలకు ప్రాముఖ్యం ఇవ్వలేదని చెప్పి బీసీ సంఘ నాయకులు గుర్తు చేస్తున్నారు. కీలక పదవులన్నీ కూడా ఎస్సీలు, అగ్రవర్ణాలకు చెందినటువంటి ఐఏఎస్లకే ఇచ్చారని చెప్పి వాళ్ళు వాదిస్తున్నారు. ఇక రాష్ట్రంలో ఎస్సీల జనాభా చూసుకుంటే 17.43% ఉంటే వారికి 4 మంత్రి పదవులు ఇచ్చారు. ఇక మాల దాసరి కులం నుంచి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఉంటే మాల కులం నుంచి గడ్డం వెంకటస్వామి ఉన్నాడు. మాదిగ కులం నుంచి అట్లూరి లక్ష్మణ్ కానీ, ఎస్సీ కులం నుంచి దామోదర రాజనరసింహకు ఇక్కడ మంత్రి పదవులు కేటాయించారు. ఇక ఎస్సీలకు అదనంగా ఒక పదవి ఇచ్చారనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ పదవులే కాకుండా మాల సామాజిక వర్గానికి అంటే కులానికి సంబంధించినటువంటి వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్కేమో అసెంబ్లీ స్పీకర్ పదవి ఇచ్చారని చెప్పి వాళ్ళు గుర్తు చేస్తున్నారు. అయితే 3 లక్షల లోపే జనాభా ఉన్న వెలుమ కులానికి ఒక మంత్రి పదవి ఇచ్చినప్పుడు 56% ఉన్న బీసీ ఎమ్మెల్యేలకు 3 ఇచ్చి సరిపుచ్చుకుంటారా అనే వాదన ఇక్కడ తెరపైకి వచ్చింది. ఇక కేంద్రంలో కీలకమైనటువంటి ఐఏఎస్ పదవుల్లో 90% పైగా అగ్రవర్ణాలకు ఇచ్చారని, మిగతా 10% మాత్రమే బీసీలు, దళితులు, గిరిజనులకు, ముస్లింలకు ఇచ్చారని చెప్పి రాహుల్ విమర్శలు చేసింది మనందరికీ తెలిసిందే. అయితే నరేంద్ర మోడీ నాయకత్వంలోని మంత్రివర్గంలో 27 మంది బీసీలు మంత్రులుగా ఉన్నారని చెప్పి తెలంగాణ బీజేపీ నాయకులు వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటున్నారు. ఇక కేంద్రంపై విమర్శలు చేస్తున్న రాహుల్ మొదటగా తెలంగాణ బీసీలకు అదనంగా మంత్రి పదవులు కానీ కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి న్యాయం చేస్తారా లేక మాట తప్పుతారా అనేది వాళ్ళే తేల్చుకోవాలని చెప్పి కూడా బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇక కేంద్రంపై విమర్శలు గుప్పించే ముందు తెలంగాణలో ఆ సామాజిక న్యాయాన్ని అమలు చేసి చూపించి మార్గదర్శిగానే నిలవాలని చెప్పి బీసీ పెద్దలు కూడా వాళ్ళు కోరుతున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే టీపీసీసీకి ఇటీవల జంబో కార్యవర్గాన్ని ఒకటి ప్రకటించారు. అందులో ఉపాధ్యక్ష పదవులు 8 ఉంటే ప్రధాన కార్యదర్శి పదవులు 28 ఏమో బీసీలకు ఇచ్చి మేము గొప్ప న్యాయం చేశామని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం చెప్పుకుంటుంది. అయితే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో వాటాలు ఇవ్వకుండా పార్టీ పదవుల్లో ఇస్తే లాభం ఏంటి అనే ప్రశ్నలు కూడా బీసీ మేధావులు ఇక్కడ ప్రభుత్వాన్ని సంధిస్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పార్టీ పరంగా కాకుండా జనాభా ప్రకారం చట్ట పరిధిలో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేయడం మూలంగా ప్రయోజనం ఉండదని, చట్టపరమైన రిజర్వేషన్లు అమలు చేసినప్పుడే కులగణనకు ఇక్కడ సార్థకత దక్కుతుందని చెప్పి బీసీ కుల సంఘ నాయకులు కూడా
తెరపైకి వల్ల డిమాండ్ తీసుకొస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో జరిగిన కులగణన అనేది ఒక తప్పుల తడకగా వివిధ పార్టీలు, ఆ పార్టీలోని బీసీ నాయకులే తప్పుపడుతుంటే 56% ఇక్కడ కులగణలో బీసీలు ఉన్నారో చెప్తున్నటువంటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం తగిన ప్రాధాన్యత ఆ మంత్రివర్గాల్లో కానీ చట్టపరమైన ఈ పోస్టుల్లో కానీ వాళ్ళకి ఇవ్వట్లేదు అనేది మరోసారి తెరపైకి అయితే వచ్చింది. ఈ దాన్ని వీళ్ళు ఎలా సమర్థించుకుంటారు అనేది మనం రానున్న రోజుల్లో చూడాలి మరి.